వికారాబాద్ జిల్లా తాండూరులో 45 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించిన ప్రముఖ డాక్టర్ ప్రభాకర్ ఇక లేరు. ఆయన నిన్న బెంగళూరులో మృతి చెందడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ జయదీప్ రెడ్డిలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాండూరులో గత 45 సంవత్సరాల పాటు ఎంతోమందికి వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడిన గొప్ప డాక్టర్గా వైద్య సేవలు అందించారని డాక్టర్ జయప్రసాద్ గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్, కోశాధికారి డాక్టర్ జయదీప్ రెడ్డిలు పాల్గొన్నారు. సాయంత్రం మన తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ గారు, సీనియర్ వైద్యులు నిన్న సాయంత్రం అకాల మరణం చెందడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఐఎంఏ తరఫున, తాండూరు ఉత్తర శాఖ తరఫున అందరము కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడం జరుగుతుంది. మీకు చాలా బాధాకరమైన విషయము. చాలా సీనియర్ మోస్ట్ వైద్యులు 45 సంవత్సరాలుగా తాండూరుకు వైద్య సేవలు అందించిన డాక్టర్ ప్రభాకర్ గారు నిన్న స్వర్గస్థులైనారు. ఆయనకు ఆత్మశాంతికి, ఆయనకు ప్రగాఢ సానుభూతి, వారి యొక్క కుటుంబానికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ముఖ్యంగా ప్రభాకర్ సార్ గారు 45 సంవత్సరాలు మన తాండూరులో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలందరికీ తన వంతు వైద్య సేవలు అందించారు. ఆయన క్వాలిఫైడ్ డాక్టర్గా ఉంటూ తనతో వచ్చిన విద్యము పూర్ పీపుల్కి కానీ చుట్టుపక్కల వైద్యులకు కానీ అనేకమైన వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా సారు వాళ్ళ మిస్సెస్ ఇక్కడ వైద్యమే కాకుండా విద్యాపరంగా మన గంగోత్రి స్కూల్ నడిపారు. సో విద్యాపరంగా కూడా తాండూరుకు వాళ్ళు ఎంతో సేవలు అందించారు. సో మేము ఐఎంఏ తాండూరు తరఫు నుంచి ప్రెసిడెంట్ డాక్టర్ జయప్రసాద్, జనరల్ సెక్రటరీ గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, అట్లనే ట్రెజరర్ జయదీప్ రెడ్డి గారు మరియు ఐఎంఏ డాక్టర్స్ అందరి తరఫున మరియు వాళ్ళ సేవలు తీసుకున్న ప్రజల తరఫున కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఎందుకంటే సారు ఆ కాలంలోనే చాలా వరకు అంటే క్వాలిఫై ఉండి అనేకమైన రోగాలను ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళ ట్రీట్మెంట్ అందించి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎన్నో వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా అప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే అప్పుడు ఏమి స్కానింగ్ కానీ లేదా అల్ట్రాసౌండ్ ఇలాంటివి ఏమి అవైలబుల్ లేవు. అట్లాంటి కఠిన పరిస్థితుల్లో కూడా తాను ఇక్కడ ఉన్న తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరియు చుట్టుపక్కల వాంతికి మెరుగైన వైద్య సేవలు అందించారు. వైద్య సేవలతో పాటు వాళ్ళ మిసెస్ తను విద్యాపరంగా తను ఒక సీనియర్ మోస్ట్ టీచర్ అయి ఉండి ఇక్కడ గంగోత్రి స్కూల్ నడపడం జరిగింది. సో ఇలాంటి కుటుంబానికి తాను 2016లో తాండూరు నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు సర్వీస్ చేసిన తర్వాత నిన్న మనకు తను స్వర్గస్థులైన తెలిసింది. అప్పుడు దానికి మేమంతా శోకతప్త హృదయాలతో వారి కుటుంబానికి దేవుడు బలమైన సంకల్పం ఇవ్వాలని, వారు స్వర్గస్థులైన దేవుడు ఆయనకు ఇది చేయాలని కోరుకుంటూ ఐఎంఏ తాండూరు తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది.